నలభై 47వ డివిజన్లో గిడ్డంగి వీధుల యాక్చువల్గా భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం అని ప్రచారం మొదలుపెట్టాం. ఇప్పటికే కొన్ని షాప్స్ అయితే తిరిగాయి. ఇక్కడన్నీ కంప్లీట్గా షాప్స్ ఉంటాయి. అయితే ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఉంది. స్పందన కూడా ఎటువంటి స్పందన అంటే జనరల్గా మేము పోయి నమస్కారం పెట్టి ఓటేమని అడగాల. అడిగే లోపలే అడుగుతున్నాం. అడిగే లోపలే వాళ్ళే ఈసారి మీరే గెలుస్తారు, ఈసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వస్తుందని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఈసారి అని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే వాళ్ళలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో, ఎంత విరక్తి చెందిపోయారో ఈ వైఎస్ఆర్సీపీ మీద తెలుస్తుంది. జనరల్గా నేను 2019లో కూడా ప్రచారం చేశాను. అప్పుడు ప్రచారంలో పోయి నమస్కారం పెట్టి ఓటు అడిగితే అలాగేనండి అనేవాళ్ళు. కానీ ఈసారి నమస్కారం పెట్టే లోపలే మీరెందుకండి రాబడలేదు, మీరు ఇంట్లో ఉన్నా గెలుస్తారు, ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల మేము వెక్స్ అయిపోయాం, వాళ్ళు అనేది వెక్స్ అయిపోయామని. ధరలు పెంచేశారు, నిత్యావసర వస్తువులు అభినారంలో పెంచారు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అభినారం పెంచేశారు. వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవాలంటే సరి అయిన అనుకూల పరిస్థితులు లేవు. ప్రపంచంలో ఎక్కడైనా నేను అనేక దేశాలు స్టడీ చేశాను. అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసం పోయాను. అనేక దేశ విదేశాల్లో ఇండస్ట్రియల్ మీట్లో ముఖ్యమంత్రి గారితో పోయాను, డిస్కస్ చేశాను. ఎక్కడికి పోయినా ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఉందా లేని అడుగుతారు. అమెరికానో చైనానో జపాన్ నుంచో వచ్చి ఇక్కడ ఆంధ్రాలో ఇండస్ట్రీస్ పెట్టమన్నా, ఇండియాలో ఎక్కడ పెట్టమన్నా మీ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉంది, మాకు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది ఫస్ట్ అడుగుతారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో కానీ ఎక్కడైనా చూస్తే అరాచక పాలన అంతే. అసలు ఎవరు మాట్లాడటానికిలా, ఎవరన్నా నోరు తెసి మాట్లాడితే, ప్రజాస్వామ్యంలో నోరు తెసి మాట్లాడితే వాళ్ళు నోరు నొక్కేయాలంటే వాళ్ళ మీద ఒక కేసు పెట్టడం, లేదంటే వాళ్ళ ఇల్లు పగలగొట్టడం, వాళ్ళ షాపులు పగలగొట్టడం, ఇది పరిపాలన కాదు. ఎప్పుడైతే అరాచక పరిపాలన ఉంటుందో వ్యాపారస్తులు అక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. ఈరోజు ఎక్కువగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వెళ్ళిపోయే వ్యాపారస్తులు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు లేరు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు ఇక్కడ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే లేఅవుట్ వేస్తే లేఅవుట్లో షేర్ ఇవ్వాలా, కొన్ని ప్లాట్లు షేర్ ఇవ్వందే లేఅవుట్ చేయటం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్లో నేను మున్సిపల్ శాఖ మంత్రి ఉంటే ఒక్క బిల్డింగ్ ఓనర్ కూడా నన్ను వచ్చి కలవలా. 30 అంతస్తులు 25 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టిన విశాఖపట్నం వాళ్ళు కూడా నన్ను కలవలా. ఆన్లైన్లో అప్రూవల్ ఇచ్చేసాం. నేను అధికారులకు ఒకటి చెప్పా, వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత 5 నిమిషాల్లో వస్తుంది, 10 రోజుల్లో మీరు ఇస్తే ఇచ్చినట్టు, ఇలాంటి డీమ్డ్. నేను అదే పాలసీ పెట్టా, 10 రోజుల్లో ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పాలా, క్లియర్ చేయాలా, ఇలాంటి డీమ్డ్. అదేవిధంగా లేఅవుట్లలో ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలో ఎంతోమంది లేఅవుట్లు వేశారు. ఏ ఒక్క ఓనర్ కూడా నన్ను కలవమని అడగల. ఎందుకంటే ఒకటే అధికారులు చెప్పాను, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు ఫైల్ పెడితే ఇమీడియట్గా అయిపోవాలి. ఈ విధంగా యాక్చువల్గా 2014 నుంచి 19 నాకు ఇప్పుడు యాక్చువల్గా ఇంటుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ 5 ఏళ్లలో ఇంటుంటే ఒక లేఅవుట్ వేస్తే 10 ఎకరాలు 5 ఎకరాలు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలని, ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందు చేయాలని, ఒక సైట్ కొనుక్కోవాలన్నా పర్మిషన్ కప్పం కట్టాలని,
ఒకరి బిల్డింగ్ ఇంకో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా నాయకుల యొక్క అప్రూవల్ తీసుకోవాలన్నా అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదంటే నియంత్ర పాలనలో ఉన్నామా, లేదంటే బ్రిటిష్ పాలనలో ఉన్నామా? బహుశా బ్రిటిష్ పాలనలో కూడా ఇలా ఉండదు. రిజిస్ట్రేషన్ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి బిల్డింగ్ కొనాలన్నా, షాప్ కొనాలన్నా అసలు నాయకుల యొక్క పర్మిషన్ తీసుకోవాలంటే ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇంకా అందరూ వెక్స్ అయిపోయి ఉన్నారు. వ్యాపారస్తులు అయితే మరీ పూర్తిగా వెక్స్ అయిపోయారు. 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకొండేది 70 రోజులు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 175 సీట్లకి మెజారిటీ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటుంది. ప్రజలకు సుపరిపాలన వస్తుంది, ప్రజలకు సుపరిపాలన వస్తుంది. నేను చెప్తున్నాను, మళ్ళా పరిపాలన వస్తే పాత పద్ధతిలో బిల్డింగ్ అప్రూవల్ అయినా, లేఅవుట్లు అప్రూవల్ అయినా ఆన్లైన్లో చేస్తాం. ఎవరిని అప్రోచ్ కాని అవసరం లేదు. ఖచ్చితంగా చేసి చూపిస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఒక ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వం ఒకటి చేస్తే వచ్చే ప్రభుత్వం అంతకంటే బెటర్గా చేయడానికి ప్రయత్నిస్తాం, కానీ అవి తీసేయం. జగన్మోహన్ రెడ్డి లాగా అన్నా క్యాంటీన్ తీసేయండి, అది తీసేయండి, క్రిస్మస్ తోఫా తీసేయండి, ఇవన్నీ సంక్రాంతి తోఫా కానుక తీసేయండి చేసాడు. తప్పది. పక్క రాష్ట్రంలో స్టైల్ని చూసి నేర్చుకోవచ్చు. ఆయన రాగానే అమ్మా క్యాంటీన్స్ అట్లే ఉంచుతాను, అదే పేరుతో ఉంచుతా అన్నాడు. హ్యాట్సప్ టు హిమ్. అది పరిపాలన. దానికంటే ఇంకేమైనా మెరుగు చెయ్యి. అంతేగాని చక్కగా 2,25,000 మంది భోంచేస్తుంటే ఎత్తేసాడు. కాబట్టి ప్రభుత్వం ఏదైనా ఒక ప్రభుత్వం చేస్తుంటే మంచిగా ఉండే అన్నీ కంటిన్యూ చేస్తారు, ఎప్పుడు తగ్గించరు. దానికంటే బెటర్గా చేయడం జరుగుతుంది.